నమస్తే, వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను మీకే ఈరోజు మనతో పాటు మరొక స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఆయనే సత్యం గారు. అర్థం కాలేదా? ఇలా అంటే అర్థమవుతుందేమో, ఐరిష్ సత్యం. సో అందరూ గెస్ట్ చేస్తున్నట్టున్నారు. ఆయన ఎంత ఫుల్ ఎక్స్పీరియన్స్, ఎంతో మంది స్టూడెంట్స్ని ఫోటోగ్రఫీలో తీర్చిదిద్దారో ఒక మాటలో చెప్పాలంటే అవునండి. మరి ఆయనతో మాట్లాడి అసలు ఆయన జర్నీ ఏంటి, ఎలా ఈ ఫీల్డ్లోకి వచ్చారు అనే విషయాలు అన్నింటినీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. సో హ్యాపీ సార్. థ్యాంక్ యూ మేడం. జనరల్గా ఎన్టీఆర్ గారి పిక్స్ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. అవును మేడం. ఎస్పెషల్లీ ఏంటంటే మనకి ఎన్టీఆర్ గారి విగ్రహాలు తయారు చేస్తున్నప్పుడు ఇలా ఇంతనా సార్. సో ఈ స్టైల్లో ఉండే పిక్ ఇప్పటికీ విగ్రహాల తయారీలో అదే. అవును మేడం. అంటే ఆ డిజైన్, ఆ స్టైల్ ని వాడుతూ ఉంటారు. ఆ కంపోజ్, ఆ స్టైల్ బాగుంటుంది. సో అది తీసింది ఎవరో కాదండి, మన ఐరిష్ సత్యం గారు. సో ఇప్పటికీ ఒక ఐడియాకి వచ్చేసారు కదా, అంటే ఇంత క్లారిటీకి వచ్చేసారు. ఈ ఫోటోని బేసిక్ గా తీసుకుంటారు, అంత పాపులర్ అయ్యింది ఈ ఫోటో. సో సార్ అసలు ఎన్టీఆర్ గారితో మొదలు పెట్టాం కాబట్టి ఓకే, అసలు ఈ ఫోటో అవకాశం ఎలా వచ్చింది? ఈ ఫోటో అవకాశం అంటే మేడం, అప్పుడు నేను జనతా రంగారావు గారి దగ్గర వర్క్ చేసామని. సో ఈ రామారావు గారి ఫోటో అంటే బిఫోర్గా మనకు సినీ మీడియా ఓడింగ్ చేయాలంటే పెయింటింగ్ వేసేవాళ్ళు. ఫస్ట్ పెయింటింగ్ వేసేవాళ్ళు. అప్పుడు పెయింటింగ్ వేసేవాళ్ళు, పెద్ద పెద్ద కట్అవుట్లు రాసేసి కలర్ తోటి పెయింటింగ్ వేసేసి ఫిగర్ను చేసేవాళ్ళు. చాలా సంవత్సరాలు బ్యాక్. ఓకే, అంటే ఈ డిజిటల్ రాకముందు, డిజిటల్ మీడియా రాకముందు అంతా ఓడింగ్ అంతా పెద్ద పెద్ద కట్అవుట్లు వేసేసి పెయింట్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే డిజిటల్ మీడియా వచ్చిందో, సో పిక్చర్ నుంచి మీకు ఇది ఫ్లెక్స్ తీయడం. ఫ్లెక్స్ కావాల్సింది ఏంటంటే క్వాలిటీ ఇమేజ్ కావాలి. మెయిన్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఇమేజ్ కావాలి. ఫ్లెక్స్కి ఏంటంటే ఎన్లార్జ్ చేయాలంటే 6 feet 10 feet ఉంటాయి కదా మేడం. అప్పుడు పెయింటింగ్ అంటే కలర్తో వేసేసారు కదా, డ్రాయింగ్ చేసేసారు. ఎంత పెద్ద వేయచ్చు, ఏమైనా వేయచ్చు. చాలా అప్పుడప్పుడు బాగుండే. సో పిక్సెల్స్ ఎప్పుడు వచ్చిందో, మనకు ఈ ఫ్లెక్స్ ఎప్పుడు వచ్చిందో, అప్పుడు రామారావు గారు అప్పుడు రాజకీయాలు పోవడం కానీ, అతని పబ్లిసిటీ కోసం కానీ తన దగ్గర ఉన్న ఫోటోగ్రాఫ్స్ ఏవి యూజ్ కాలే. ఆయనను లక్షల మంది ఫోటోగ్రాఫర్లు తీశారనుకో. సినీ మీడియాలో పెద్ద పెద్ద కెమెరామెన్లు, పెద్ద పెద్ద ఫోటోగ్రాఫర్ ఎంతో మంది తీసుంటారు. బట్ ఇప్పటికి కూడా అప్డేట్ ఫోటోగ్రాఫర్లు కూడా ఒక 2-3 ట్రై చేశారు. కానీ వాళ్ళకు సక్సెస్ అన్నది అంటే కష్టతరమైంది. ఏంటంటే అతన్ని వర్క్, ఇప్పుడు ఆ ఫోజ్ ఉన్నది ఇలా ఇలా మీరు చూపించారు కదా, ఆ ఫోజులో ఒక టెక్నికల్ మెథడ్ ఉన్నాయి మేడం. అది ఫండమెంటల్గా చెప్పాలంటే ప్రాక్టికల్ తోటి సాధ్యమైంది, కానీ థియరీలో అంత డీటెయిల్స్గా ఎవరు రాయలే. ఫోటోగ్రఫీ బుక్లో కానీ సంబడి ఎవరైనా కానీ రాయలే. సో అది ప్రాక్టికల్. అది నాకు ఎక్కువ ప్రాక్టికల్ తెలుసు కాబట్టి చాలామంది తీసిన అని. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు చూడండి, మీరు లుక్ చూడండి, నా ఏళ్ళు చూడండి, నా ఫేస్ని చూడండి, కాదు ఒకసారి సాధ్యం కాదు కదా. మన కంటికి ఏముంది, 0 degrees మాత్రమే ఫోకస్ ఉంది. కెమెరాకి ఏంటంటే 46 degrees ఫోకస్ చేస్తుంది. ఒక 50 mm లెన్స్ తీస్తే బట్టేసి మనకు వైడ్ను ఎట్ టైమ్స్ షూట్ చేస్తుంది. సో లేదంటే అతను చెయ్యి ఇలా పెడుతుండే కాబట్టి ఫోకస్ డిస్టెన్స్ ఎక్కువ అయిపోయింది. డిస్టెన్స్ ఇలా 100 మంది ఉన్నప్పుడు ఏ ఒక్క పర్సన్ను ఫోకస్ చేసినా ఎవ్రీబడి ఈజ్ ఫోకస్డ్. సో ఇట్లా డిస్టెన్స్ ఉన్నప్పుడు ఏమైందంటే డెప్త్ ఆఫ్ ఫీల్డ్ చేంజ్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే ఆయన చేయబట్టింది కాబట్టి ఇక్కడ ఫోకస్ చేస్తే ఇక్కడ వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. కోటేశ్వరరావు గారు అని మీకు తెలుసు కదా, జనతా కళాకారులు, మహానుభావులు, వీళ్ళంతా మేధావులు. వీళ్ళంతా ఒక 5 నెంబర్. రామారావు గారు, కోటేశ్వరరావు గారు, రామోజీరావు గారు, శివాజీ గణేష్ గారు, వీళ్ళంతా ఒక మహాన్ వ్యక్తులు. సమాజానికి ఎంతో నేర్పించిన మహానుభావులు వీళ్ళంతా ఒక బ్యాచ్. వాళ్ళ ఫోటోగ్రాఫర్లు ఉండే, వాళ్ళకి ఆస్థాన ఫోటోగ్రాఫర్లు జనతా ల్యాబ్ వాళ్ళే ఉండే మేడం. సో వాళ్ళు ఎన్ని చేసినా కానీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా, ఇప్పుడు లక్ష్మీపార్వతి గారిని పెళ్లి చేసుకున్న తర్వాత అతనికి ఒక అసైన్మెంట్ చేసేసి ఒక పబ్లిష్ చేసుకోవాలి అన్న ఒక కోరికతోటి రామారావు గారు వీళ్ళకు ఆర్డర్ ఇచ్చారు. సో అది సక్సెస్ కాలే చాలామందికి. ఇతను ఏం చేసిందంటే కొంచెం ఎక్స్పీరియన్స్ పర్సన్ తోటి చేయిస్తే బాగుంటుంది అని కోటేశ్వరరావు అబ్బాయి బాబ్జీ ప్లాన్ చేసిండు. సో 2-3 ట్రై చేశారు కానీ అంత కాలేదు. అది తర్వాత రంగారావు గారు అని అల్లుడు మన అబ్బాయి తీసాడు, ఎవరు తీయట్లే అంటే సత్యం గారు చాలా మంచి పిల్లోడు బాగా తీసాడు, టెక్నికల్గా బాగున్నది, అనుభవం బాగుంది అండి, నన్ను ట్రై చేశారు.
సో అది నేను ఓకే నాకు అండర్స్టాండ్ అయిపోయింది. ఎందుకంటే నాకు టెక్నికల్ తెలుసు కాబట్టి నాకు అండర్స్టాండ్ అయిపోయింది. చూడని చెప్పినాను. ఒక 5 days టైం ఇవ్వంటే ఒక టేప్ నాకు లెన్స్లో ఏం కావాలి, లైట్ ఏం కావాలి నేను చెప్పేసినాను. సో నేను అట్లా బిఫోర్గా నేను ఏం చేసిన అంటే మీకు తెలియదు ఏముంది మేడం, ఏదైనా ఇప్పుడు క్రికెటర్లు డైలీ ఆడాలంటే డైలీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ లేకుంటే పోతే ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో నేను బిఫోర్గానే రామారావు గారు అంతా ఒక పర్సన్ తీసుకొని లైటింగ్ ప్యాటర్న్ రెడీ చేసుకొని దానికి బ్యాక్గ్రౌండ్ నేను చార్మర్ పోయేసి 4 meter పన్న బ్యాక్గ్రౌండ్ తీసుకొని దానికి స్ప్రే చేసుకొని ఎవ్రీడే ఒక 5 films నేను అంత పెద్ద కండద్దులు పెట్టుకొని గ్లేర్ రావద్దు కదా, కండద్దుల్లో గ్లేర్ రావద్దు, అలా చేసుకొని ప్రాక్టీస్ చేసిన ఒక లైటింగ్ ప్యాటర్న్ అనేది దొరికింది. నేను అతని మనకి ఈ పిక్చర్ ఉంది, ఇది మనకి అది మన దాన్ని ఏమంటారు మాయాబజార్, అతని బాడీ లాంగ్వేజ్ని కనీసం ఒక 10 times చూసిన రామారావు గారి ఇంటి రామారావు గారు ఉన్నారు. కానీ నాకు ఏంది నేను తీసేది వాళ్ళను రామారావు గారు, అతని బాడీ లాంగ్వేజ్లో ఉంటాడు, ఎలా బిహేవ్ ఎలా ఉంటుంది అంతా కంపల్సరీ అబ్జర్వ్ చేయాలి. ఒక బెస్ట్ అంటే పెద్దనే కదా, సో బాగా ఇవ్వాలి కదా, గుడ్ నేమ్ రావాలి, అతను బాగుండాలి, మనకు గుడ్ నేమ్ రావాలి. అవన్నీ బాగా నేను 10 days బాగా ప్రాక్టీస్ చేసి ఒకరోజు వాళ్ళ ఇంటికాడ మొత్తం చేసేసి 3 o'clock వర్క్ చాలా చాలా ఆయన పెద్ద ఆయన అతని కళ్ళలోకి చూడలేమండి మనం. నేను ఫోటో కూడా తీయలేకపోయాను అతనితోటి. సో నేను తీసినప్పుడు ఒక రవి గారని రిపోర్టరు చూసి సో నేను 4 days తర్వాత నా ఫోటో పెట్టేసి ఆర్టికల్ ఇచ్చారు. ఎంత అంటే గాడ్ గిఫ్ట్ అనుకోవాలి నేను. ఎస్ మేడం. సో అక్కడ ఏమంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏదంటే లైటింగ్ ప్యాటర్న్ వెరీ ఇంపార్టెంట్ మేడం. అతను హైట్ ఫస్ట్, ఇంకోటి అతని హ్యాండ్స్ ఎంత ఉంటాయండి మనకు మోకల పైన ఉంటాయి, అతని మోకల కింద ఉంటాయి. మీరు చేసేది రామారావు ఇలా వచ్చేసి చెయ్యి, చాలా లాంగ్ డిస్టెన్స్ చెయ్యి. సో ఫోటోగ్రాఫర్ ఫోకస్ ఎక్కడ చేయాలో అది అదొక టెక్నికల్. మెయిన్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనే ఒక సబ్జెక్ట్ మీద బాగా అవగాహన ఉన్న వాళ్ళు మాత్రం అలాంటి పిక్స్ ఆ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు ఎవరైనా చేయగలుగుతారు, నేనే కాదు, ఎనీవన్. సో అది తెలియని వాళ్ళు ఇంపాసిబుల్, నెవర్ తెలియరు. లైటింగ్ ప్యాటర్న్ ఒకటి తెలవాలి. లైటింగ్ ప్యాటర్న్ ఏంటంటే మనకు అంతా బోన్స్ లైట్ చేసిన, అతను పెద్ద కండద్దరు పెట్టింది కదా, అంతా బోన్స్ లైట్ 5-6 lights యూజ్ చేసినాను, స్ట్రోబ్స్ అప్పుడు ఫైర్ చేశారు. అంటే అప్పట్లో ఇంత లైటింగ్ ఉంది స్ట్రోబ్స్ అన్ని వచ్చేసినాయి, డిజిటల్ లైట్ కాకుండా మనకు స్ట్రోబ్స్ వచ్చేసినాయి చాలా రోజులు. అవంతా నేను లైటింగ్ ప్యాటర్న్ బిఫోర్గా నేను ప్లాన్ చేసుకున్నా కాబట్టి అక్కడ బాగా ప్రాక్టీస్ చేసిన, 10 days ప్రాక్టీస్ చేసిన, 10 రోజులు. సో ఒక సక్సెస్ కావాలి, ఒక బిగ్ బాగ్ కదా, సో ఏదైనా కావాలి, చాలా ప్రాక్టీస్ చేసిన. ఆ కండద్దలు కొనుక్కొచ్చి అంత పెద్ద హైట్ మనిషిని తీసుకొని ఫ్రెండ్ను నేను ప్రాక్టీస్ చేసిన, ఒక చిన్న ఇంత రూమ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నా. అప్పుడు నాకు ఒక లైటింగ్ ప్యాటర్న్ నాకు ఫోటోగ్రఫీ నేర్పించింది. ఓకే నాకు కొంచెం అవగాహన ఉంది, ఈ లైటింగ్ ప్యాటర్న్ ఇతను బాగుంటుంది, ఎటు తిరిగినా బాగుంటుంది కదా. అతను చెప్పలేం కదా మేడం, అతనికి ఇలా పెట్టండి పోజు, అలా పెట్టండి అన్న ఒకటే మాట. లాంగ్ లెంత్ లే నో అమ్మ అంత లేదు, అతను పెట్టాడు. అతను మహానుభావుడు అండి, దీన్ని అతను చెప్పలేము, కంపోజులు పోజెస్ మనం చెప్పలేము. ఆయన బిఫోర్ ఇంటిమెంట్ ఇచ్చాడు. మళ్ళీ ఆ ఏళ్ళల్లో ఒక గ్రిప్ ఉన్నది మేడం, మనం ఇట్లా అంటాం అంతే. ఆయన ఏళ్ళలో ఇట్లా వీణలాగా వచ్చేస్తుంది, మీరు చూడండి వీళ్ళలాగా వచ్చేస్తుంది, ఆ మూమెంట్ వచ్చేస్తుంది. కానీ అది చాలా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేడం అపర్చర్, ఈ ట్రయాంగిల్ పార్టేషన్ ఉంటుంది, అపర్చర్, షట్టర్ స్పీడ్, ఐఎస్ఓ. ఈ ట్రయాంగిల్ పార్టేషన్ను లైటింగ్ కండిషన్ వైజ్గా దాని అపర్చర్ను సెట్ చేసుకుంటే దట్ ఈస్ ద గుడ్ రిజల్ట్ ఇస్తుంది. అదర్వైజ్ నోట్స్ తీసుకొని వచ్చి నేను కూర్చొని రాసేసుకుంటాను. మీరు రండి ఫస్ట్ డేకి రండి. సో అలా నేను ఏం చేశానంటే అతనికి F number 1.2 లెన్స్ నేను బిఫోర్గా, అంటే లెన్స్ ఏం కావాలి, లైటింగ్ ఏం కావాలి, బిఫోర్ అంతే 1.2 లెన్స్ తీసుకొని 50 mm తోటి అతను తీసిన నేను. సో అప్పట్లో మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుందండి? ఇప్పటికి వచ్చే వరకు 30-35 ఉంటుంది నాకు. ఎక్స్పీరియన్స్ నాకు చాలా, మీకు ఆల్మోస్ట్ 77 నుంచి నేను ఈ ఫీల్డ్కి ఎంటర్ అయినా, 1977. ఈ ఫోటో ఏ సంవత్సరంలో తీశారు అంటే అంత గుర్తులేదు కదా మేడం, చెప్పలేదండి. జస్ట్ లక్ష్మీ పార్వతి గారు పెళ్లి చేసుకున్నాడు కదా ఆ టైంలో ఫుల్ లెంత్ ఆయనది, ఫుల్ లెంత్. అంత గుర్తులేదు, అంటే కొంచెం ఏజ్ అనేది కొంచెం మెమొరీ తగ్గింది మేడం.
ఓకే. మొత్తానికి అప్పటికి మీరు ఒక 8-9 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. ఎక్కువ ఉన్నాను. మోర్ ఎక్కువ ఉన్నాను. ఆల్రెడీ నేను చెన్నై పోయేసేసి సినీ మీడియాలో వర్క్ చేసి చాలా స్టిల్ ఫోటోగ్రాఫరు చంద్ర గారి దగ్గర, సత్యనారాయణ దగ్గర చాలా పిక్చర్లు చేసినాను. మున్సిపల్కి, ధర్మ పోరాటం, మాయగాడు, పల్లెటూరు పిడుగు. కాదని పక్కకు తోసేసి ఇలాగా ముందు వరుసలో మీరు వచ్చి నిలబడ్డారు. ఆ ఫోటో ఇప్పటికే చూస్తుంటే చాలా హ్యాపీగా, చాలా బాగుంటుంది. అది టెక్నికల్గా కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళే వాళ్ళని చేయగలుగుతారు మేడం. ఫోటోగ్రాఫరు ఇమేజ్ క్యాప్చర్ చేయడం ఎలా ఉన్నాయి మేడం. మీకు సెల్ ఇస్తే మీరు తీసేస్తారు ఫోటోలు. అది ఆ ఇమేజ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకు నన్ను తీసేయండు, నేను ఎందుకోసం తీయబడ్డా. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. ఒక క్యాప్షన్ పలికించాలి. అంటే అతను ఇప్పుడు రామారావు గారి ఇమేజ్ చూడండి, మీరు 0 to 180 degrees ఎటు తిరిగినా మళ్ళీ నిన్నే చూస్తుంది ఫోటో. ఇంకా మీకు తెలుసు అది అలా ట్యాచూ చేయటానికి చాలా కష్టపడ్డారు. నిజంగా కొన్ని ఫొటోస్లో అంటే ఎవరు తీస్తారో తెలియదు కానీ ముఖ్యంగా భగవంతుడి ఫోటోలో అంటే ఎన్టీ రామారావు గారిని కూడా ఆ రోజుల్లో కృష్ణుడిగా, రాముడిగా మరి మేడం ఇప్పుడు బాడీని దేవతలు కానీ మనుషులు కానీ బాడీని తయారు చేయడం ఈజీ, కళ్ళు పెట్టడం కష్టం. స్పెషలిస్ట్ ఉంటుంది. ఒక అమ్మవారి ఉన్న సందర్భంలో కొంతమంది కళ్ళు బాగుండే మనటే మీద చూస్తుంటే ఇట్లా చూస్తుంటాయి, ఎంత ఇట్లా పెడుతున్నారు, ఎంత డౌన్ ఉండాలి అన్నది కళ్ళు స్పెషలైజ్ ఉంటాయి అన్నట్టు. అది ప్రతి ఫోటోగ్రాఫర్ అంటే మేడం నిజంగా రియల్ చెప్పాలంటే నేను ఒక అపరబ్రహ్మ. ఎందుకంటే బ్రహ్మ చేసిన బొమ్మను కూడా ఇంకా అతి సుందరంగా తయారు చేసేగలిగేవాడు ఒక ఫోటోగ్రాఫరు, ఒక పెయింటర్ తప్ప వరల్డ్లో ఏ కళకు సాధ్యం కాని టెక్నికల్. అన్ని కళలను బంధించేది కూడా ఫోటోగ్రఫీ. ఈ రోజు నాడు ఫోటోగ్రఫీ అనే మీడియా అంటే టీవీ మీడియా కావచ్చు, ఫోటోగ్రఫీ మెయిన్ పాత్ర పోషిస్తుంది. అన్ని సబ్జెక్టుల కన్నా అప్డేట్ ఎక్కువ అవుతుంది. అవునవును చాలా. అంటే ఒక ఫోటోని చూసాక మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, ఆ ఫోటో చుట్టూ ఉన్న పరిసరాన్ని చూస్తూ ఉంటే మనకి తెలిసిపోతాయి. అంటే ఎక్కడ ఉన్నది, ఏం చేసింది, సజెషన్ షాట్, ఎక్స్ట్రాబిషియల్ షాట్ అంటారు దాన్ని. అంటే సబ్జెక్టు చూపిస్తూ వెనక బ్యాక్గ్రౌండ్లో ఎక్కడ ఉన్నా, విలేజ్లో ఉన్నా, ఏజెన్సీ ఏరియాలో ఉన్నా, బంజర్ హిల్స్లో ఉన్నా, లేకపోతే స్టూడియోలో ఉన్నా, హై రూమ్లు ఉన్నా, గుడిసెలు ఉన్నా, ఇవన్నీ ఒక ఫోటో మేడం. ఒక ఫోటో చాలా వాల్యూ. యాక్చువల్లీ మేము చిన్న గ్రామం మాది. మాది వద్యారం, కర్మార్ దగ్గర, వేములాడ రూట్లో ఉంటుంది. వద్యారం అని మనకు టూన్స్ అని బ్రేక్ చేస్తారు కదా, అదే వద్యారం, కర్మార్ నియరెస్ట్ ఉంటుంది. బట్ నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ పెరిగాను. మా ఫాదర్ కొంచెం ప్యూర్, మా అమ్మ వాళ్ళ ఫాదర్ వాళ్ళంతా కొంచెం రిచ్. అప్పుడు ఒక అబ్బాయి, నేను మా మామయ్యలంతా కొంచెం ఏజ్లు. అప్పుడు నేను మా మమ్మీ అక్కడనే డెలివరీ అంట. సో అక్కడనే నేను మా తాతయ్య మామలు అందరినీ అక్కడనే పెరిగాను. నేను పెరిగాను. మా డాడీ మమ్మీ తర్వాత మా పెద్ద కుటుంబం, నా తర్వాత 7 నెంబర్ సిస్టర్స్, తర్వాత తమ్ముడు. ఓకే. సో నేను ఇండివిజువల్గానే లైఫ్ లీడ్ చేశాను. తర్వాత మా తాత ఏం చేసినంటే ఏదైనా నేర్చుకుని కుమ్మరి వృత్తి నేర్పించేసాడు మా తాత. నా మొత్తం వచ్చి కుమ్మరి వృత్తి, కుండలు చేయటము, గుండె చేయటం, దాని అంతా మొత్తం తెలుసు అన్నట్టు కంప్లీట్గా. సో దాని ఒక టెక్నికల్ మెథడ్ అంతా బాగా. తర్వాత ఆసక్తి అంటే మేడం, ఇప్పుడు నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మా ఫ్రెండ్ దగ్గర ఉన్నప్పుడు రామచంద్ర గారు అని అతని దగ్గర జాయిన్ అయినాను హాఫ్ డే. సో మెల్లమెల్ల నేను ఫోటోలు తీయడం స్లోగా దాని యొక్క వాణి ఫోటో స్కూల్లో బాగా పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగాను. టోటల్గా ఒక బేస్ అది అలా దీని మీద ఇంట్రెస్ట్ కలిగింది కంప్లీట్గా. ఇట్లా అంటే ఫస్ట్ లో ఫోటోగ్రఫీ రావాలి అని చెప్పేసి ఒక గురువు, రామచంద్ర గారి గురువు దగ్గర నేను పార్ట్ టైంగానే చేసేవాడిని. పార్ట్ టైం చేశాను. అంత తర్వాత ఒక చిన్న స్టూడియో పెట్టుకున్నాను, ఫ్రీలాన్స్గా చేశాను, లాట్ ఆఫ్ వర్క్స్ పబ్లిసిటీ చేశాను నేను. సో అట్లా నేను ఒక 3 years నేర్చుకున్నప్పుడు, స్టడీ లేకుంటే కదా, 3 years నేర్చుకున్న తర్వాత నేర్చుకొని అప్పుడు ఒక ఓన్గా స్టూడియో పెట్టుకొని చెన్నైకి వెళ్ళిపోయాను. అప్పుడు మంచుపల్లకి, ధర్మవరం, మాయగాడు, పల్లెటూరు పిడుగు, ఈ సినిమాలన్నిటికీ స్టిల్ ఫోటోగ్రాఫర్గా నేను
ఓకే. చాలా బాగా పెద్ద పెద్ద సినిమాలకే చేశారు. పెద్ద సాగర సంగమం, మ్మ్. మంచు పల్లకి, మ్మ్. చాలా పెద్ద పిక్చర్లు ఉన్నాయి వాళ్ళంతా. ఓకే. టెక్నికల్ పిక్చర్లు అన్నీ చేశాను. మ్మ్. సో అలా దీన్ని బాగా ఇంట్రెస్ట్ చాలా ఇంట్రెస్ట్. సో కొన్ని రోజుల తర్వాత నాకేమనిపిస్తుందంటే మన విద్య అంటే నేను చాలా స్టడీ చేసిన, కొంతవరకు నేను స్టడీ చేశాను. మనం స్టడీ చేసిన నాలెడ్జ్ని వృధా పోకూడదు, 10 మందికి పంచాలి. అంతే. అవును. సో పంచాలన్న ఉద్దేశంతో వాళ్ళకి డబ్బు ఈ రోజు ఉంటుంది, పోతుంది. పోతుంది 10 మందికి ఏదైనా సంపాదన ఆస్తులైనా ఈ రోజు ఉంటాయి, ఏ రోజు పోతాయో తెలియదు. కొండైనా కరెక్ట్ తప్పదు. అవును కానీ మేడం. విద్య మాత్రం చాలా దగ్గర నుంచి అది గాడ్ గిఫ్టే కదా మేడం. కొద్ది పెరుగుతుంది. గాడ్ గిఫ్ట్ 10 మందికి విద్య నేర్పించాలని. ఇప్పుడు స్టూడెంట్లు ఏంటంటే స్టడీ చేసి జాబులు లేక చాలా ఇబ్బంది పడిన ఒక న్యూ స్టూడెంట్లకు ఒక గైడర్గా, ఒక ఫాదర్గా, ఒక గురువుగా మనకు తెలిసిన విద్యలను స్టూడెంట్స్ అందరికీ అంటే నాకు మీ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న మా కెమెరామెన్లు కూడా మీ స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు, మా గురువు గారు మా గురువు గారు. ఇలా ఎంతో మంది స్టూడెంట్స్ అంటే మాకున్న కెమెరామెన్స్ చెప్తూ ఉంటారు. ఇంకా ఎంతో మంది మిమ్మల్ని చాలా ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ విజయనగరం దాకా మీకు టెక్నికల్ మెథడ్ నేర్పించాను. శ్యామ్ గారు అని, ఇప్పుడు లీఫ్ స్టూడియో ప్రసాద్ గారు అని మంజర్ నుంచి రామనాథేశ్వర దగ్గర స్టూడియో పెట్టిండు. ఒక చేకుంట నుంచి ఒక పిల్లడు వచ్చినప్పుడు అంటే జస్ట్ 2003 or 2004 నాతో ఒక నీడలా ఉన్నాడు. నేను ఏ వర్క్ చేస్తా, సనియా మిర్జా వర్క్ చేస్తే వచ్చిండు, ప్రతి ఒక్క దానికి ఒక నీడలా వచ్చిండు. ప్రతి పాయింట్ నా గురించి అబ్జర్వ్ చేసిండు. అంటే ది బెస్ట్ స్టూడెంట్ కూడా ఉన్నారు. ప్రతి పాయింట్ నేను కావాలి గురుగారు లాగా, నేను కావాలి గురువులా అని ఒక ఏం పెట్టుకుండు. అసలు ఏం లేదు, చాలా ఒక 1 year 2 years రెడీ చేసిండు. టుడే అప్పుడు ఎంత ట్రగుల్ అంటే ఒక్కొక్కసారి అతను సిటీలో ఉండి డ్రెస్ మార్చుకొని ఇంటికి పోయొచ్చిందని చెప్పేవాడు. ఈ రోజు నాడు కోటీశ్వరుడు. 2 కొడాకారులు, ఒక 20 మంది శిష్యులు రామనాథేశ్వర పోయేటప్పుడు లీవ్ స్టూడియో ఉంటుంది ప్రసాద్ గారు అని. ఇప్పటికీ ఫ్యామిలీ రిలేషన్ అండి. ఇప్పటికి ఏది కావాలన్నా గురుగారికి తీసుకుంటున్నా బాగుంటుందా. సో అట్లా ఒక విద్య నేర్చుకోవాలంటే పూర్వకాలం ఉన్న గురువుల దగ్గర నేర్చుకున్న అన్యోన్యత, ప్రేమ, అనురాగాలు, భక్తి, శక్తి అని ఉంటుంది. అవి ఉన్న వాళ్ళే సక్సెస్ అయ్యారు మేడం. ఏదో చెప్పారా, విన్నారా, వెళ్ళిపోయినా పైలిచ్చామా చెప్పినా ఎవరు సక్సెస్ కాదు మేడం. విద్య నేర్చుకోవాలంటే ఒక టాలెంట్ కావాలి, ఒక మర్యాద కావాలి, ఒక ఇన్నోసెంట్ చెప్పే గురువు, ఒక సెన్స్ని అండర్స్టాండ్ చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళే సక్సెస్ అయ్యారు. నేను చూసిన నా స్టూడెంట్లో, నాకు అనుభవంతో చెప్తున్నా. నా స్టూడెంట్లో ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఉన్నారండి, సిద్దిపేట ఉన్నారు, ఎక్కడ పోయినా ప్రాణంతో చూసుకుంటారు. అంటే ఎక్కడ అంటే ఎంత ప్రాణం అంటే ప్రాణం. ఇప్పుడు ఒక ప్రసాద్ గారు ఒక ఇది కావాలంటే ఇమ్మీడియట్లీ అక్కడ షూటింగ్ బంద్ చేసి వచ్చేంత. సార్, ఫోటోగ్రఫీలో ఐరిస్ సత్యంగా ఇంత పేరు సంపాదించుకున్న మీకు అప్పటికి ఇప్పటికి ఈ ఫోటోగ్రఫీలో ఉన్న టెక్నాలజీకి ఏమైనా చేంజ్ వచ్చిందా? ఎలాంటి చేంజ్ వచ్చిందంటారు? చేంజ్ అన్నది, మార్పు అన్నది వచ్చింది మేడం. అది మార్పు రావటం కూడా ఇంపార్టెంట్. మార్పు మంచిదే అనమాట. చాలా ఇంపార్టెంట్ మార్పు అన్నది. ఇప్పుడు అప్డేట్ వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ మార్పు వచ్చింది. అంటే కంపేరింగ్ నెగిటివ్ కెమెరా అండ్ డిజిటల్ కెమెరాకు మనం కంపేర్ చేస్తే ఇప్పుడు కెమెరాలలో సాఫ్ట్ కాంట్రాస్ట్ లెవెల్స్, కొన్ని అడ్జస్ట్మెంట్, లైటింగ్ థీమ్ అడ్జస్ట్మెంట్, లైటింగ్ తక్కువ ఉన్న సాఫ్ట్ కాంట్రాస్ట్ లెవెల్ అండ్ కలర్ బ్యాలెన్స్, వైట్ బ్యాలెన్స్. ఇప్పుడు పిల్లలకి అంతా టేస్ట్ డిఫరెన్స్ అయింది కదా. అవునవును. అప్పుడు సబ్జెక్టు స్కిన్ టోన్ మాత్రమే అడ్జస్ట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు సిఫియా టోన్ కావాలా, ఏ టోన్ కావాలా, గ్రీన్ కావాలా, బ్లూలు కావాలా, డిఫరెంట్ చేసుకోవడానికి కెమెరాలో మనకు మెనూ సెట్టింగ్లో ఆ మోడ్స్ మనకు ఉన్నాయి. షార్ప్నెస్ కావాలా, కాంట్రాస్ట్ కావాలా, బ్రైట్నెస్ కావాలా, షార్ప్నెస్ అంటే లైటింగ్ షార్ప్నెస్, డీటెయిల్స్ ఎక్కువ డీటెయిల్స్ కనిపించడానికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం డల్ లైట్లో మనం ఒక హ్యాండ్ డీటెయిల్స్ చూసినామండి, అదే బ్రైట్ లైట్లో డీటెయిల్స్ ఎక్కువ కనిపిస్తాయి కదా, హ్యాండ్ డీటెయిల్స్, అదే డీటెయిల్స్ అన్నట్టు. ఇవన్నీ ఇప్పుడు కెమెరాలలో మనకు ఉండే, అప్పుడు కెమెరాలు లేవు మేడం. అప్పుడు ఏంటంటే అపర్చరు, షట్టర్ స్పీడు. ఇప్పుడు ఈ టెక్నికల్ గురించి తెలుసుకొని ఈ కెమెరాలో ఉన్న మెనూ సెట్టింగు ఇవన్నీ ఒక లైటింగ్ కండిషన్ వైజ్గా అడ్జస్ట్మెంట్ కొని తీసుకుంటే అప్పటికన్నా ఇప్పుడు బెస్ట్ పిక్స్ డిఫరెంట్ లైట్ అంటే ఎనీ లైటింగ్ థీమ్ తీసుకోవడానికి ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు లెన్సెస్ కూడా మనకు చాలా మార్కెట్లో వచ్చినాయి. 2.5 లెన్సెస్, జూమ్ లెన్సెస్, టెలి లెన్సెస్, లాట్ ఆఫ్ లెన్స్, మీకు చూస్తారు కదా, లాట్ ఆఫ్ లెన్సెస్ వచ్చినాయి. బట్ మారింది, ఫోటోగ్రఫీ చాలా మారింది. ఆ మార్పు చాలా బాగా జరిగింది. బట్ ఆ మార్పును కొంతమంది ఫోటోగ్రాఫర్లు దాన్ని అవగాహన చేసుకోలేక, ఇప్పుడు మేడం ఎగ్జాంపుల్గా మార్పు వచ్చింది, కొంత అర్థం బేస్ చేసుకుని వస్తుంది కదా మేడం, ఓల్డ్ అన్ని బేస్ చేసుకుని వస్తుంది. ఓకే,
ముందు కెమెరాలు ఏముంటే అప్ అండ్ డౌన్ అవుతుండే, తలకాయ కిందికి అవుతుండే, మీదికి అవుతుండే కంపోజ్, లేడీస్ కొంగులు ఉల్టా అవుతుండే. దాన్ని చేంజ్ చేశారు. స్లో మనకి ఇప్పుడు న్యాచురల్గా మనకు ఐతోటి చూసిన విధంగా మనకు కంపోజ్ చేయడానికి కెమెరాను మాడిఫై చేశారు. సో ఎప్పటికీ ఒక ఫోటోగ్రాఫర్లు గుర్తించాలని నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే, ఓల్డ్కును ప్రజెంట్కు ఏంటి డిఫరెన్స్ అయింది, ఆ డిఫరెన్స్ను ఎంతవరకు పర్సెంటేజ్ ఉంది, ఆ డిఫరెంట్ ఏం నేర్చుకుంటే సక్సెస్ఫుల్ అవుతారు. చాలామంది ఫోటోగ్రాఫర్లు ఏం చేస్తున్నారంటే మేడం, అప్డేట్ ఇప్పుడు కంపెనీ అంటే ఏముంటుంది, వాళ్ళ కమర్షియల్ కదా, కొత్తదనం కనుక్కుంటే ఉంటారు వాళ్ళు, గ్రేట్ పీపుల్సే, దానికి మనీ అత్తుంటుంది. సో వీళ్ళు దాని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు లక్షలు, 5 లక్షలు, 4 lakhs, 5 lakhs పెట్టి కెమెరాలు కొంటారు మేడం. ఒక 10,000 పెట్టి దాని యొక్క మెథడ్, దాని యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్ నేర్చుకోరు. దగ్గర 5 లక్షల కెమెరా వాడుతున్నాను నేను అంటే అవతల వాళ్ళందరూ ఏంటంటే వావ్ వాళ్ళు 1,00,000 కెమెరానే, ఇది 5 లక్షల కెమెరా అని అవతల వాళ్ళని, అతను ఎక్స్పీరియన్స్ ఉందా లేదా కూడా క్లయింట్ కూడా చూడాలి. అవును నిజంగా జనరల్గా ఆలోచిస్తోంది అదే. ఇప్పుడు పరిస్థితుల్లో ఏంటంటే ₹1,00,000 కెమెరా మెయింటైన్ చేసే వాళ్ళు సూపర్గా తీస్తున్నారు, కానీ ఇక్కడ 5 లక్షలు మెయింటైన్ చేసే వాళ్ళకి ఏం తెలియకపోయినా ఆ 5 లక్షల కెమెరా వాడుతున్నాడు కాబట్టి ఇంకా ఏదో ఇచ్చేస్తాడు వర్క్ అనేది ఆలోచిస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే మెయిన్ ఏంటంటే ఏ కెమెరా అయినప్పటికీ టెక్నికల్ అన్నది చాలా ఇంపార్టెంట్ మేడం. చాలామంది ఏమంటారు కెమెరా మెగాపిక్సెలా, లెన్సెసా, కొంత ఒక 50-30% క్వాలిటీ ఉంటుంది. బట్ క్వాలిటీ కావాలంటే లైటింగ్ ప్యాటర్న్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇది ఫోటోగ్రఫీ అనేది మేడం, ఇది చెప్పుకుంటే దంగది కాదు, ఒక సముద్రం లాంటిది, ఓషన్. ఇదంతా ఏంటంటే దీనికి అంతమే లేదు. దీనికి లాట్ ఆఫ్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఎంత స్టడీ చేస్తే అంత నువ్వు ఇంప్రూవ్మెంట్ కావడానికి కూడా అవకాశం ఉంది. ఎంత స్టడీ చేస్తే అంత ఇంప్రూవ్మెంట్ కావడానికి అవసరం ఉంది. సో కాబట్టి ఈ ఫోటోగ్రాఫర్లకు నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పేదంటే, మార్పును ఎలా మార్పు జరిగింది ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఏం మార్పు జరిగింది ఆ మార్పు నీకు తెలియకపోతే ఒక గురువుగారునో లేకపోతే ఎవరన్నా పెద్దవాళ్ళను, ఫోటోగ్రఫీ చేసిన పెద్దవాళ్ళని సంప్రదించి దాన్ని తెలుసుకుని వర్క్ చేస్తే చాలా బాగుంటుంది, బెస్ట్ రిజల్ట్ తీసుకురావచ్చు అని నా ఐడియా. మార్పు అంటే జరగాలి కదా మేడం, జరగాలి. ఇప్పుడు నేను అప్పుడు చూసినప్పుడు చాలా చిన్న కెమెరాలు టాపు, దాన్ని ఏం చెప్పిన మా గురుగారు, అంత కెమెరా సెట్ చేసి ఇది పైకాను ఇది కింది కాను క్లిక్ చేయి అంతే అని చెప్పారు. ఇప్పుడు 2 రోజులు చెప్పిన దంగనంత సబ్జెక్ట్ క్రియేట్ అయింది. మార్పు అంటే జరిగింది లేదా? ఫోటో తీసుకురాపంటే అతను పెట్టించిండు, షటర్ స్పీడ్ 125, 8 ఉన్నది, కొంచెం లైట్ పెరిగితే 8 అయ్యి, లైట్ తగ్గితే 5.6 పెట్టని చెప్పిండు, పంపించిండు, అంతే చేసినాం మేము. ఇప్పుడు అట్లా కాదు మేడం, లాట్ ఆఫ్ వర్క్ చేస్తాం, డిఫరెంట్ లైటింగ్ చేయాలి. అలాంటి వాళ్ళు తీసామంటే కొన్ని ఇమేజెస్ బ్లర్గా ఉంటాయి. బ్లర్గా ఎందుకు ఉంటుంది అనేది మాకు సబ్జెక్ట్ తెలియదు, కానీ ఫోటోగ్రాఫర్స్ కి కంపల్సరీ తెలియాలి, ఆ ఫోకస్ చేయాలి అది ఇది అని చెప్పేసి తెలియాలి. ఏమంటారంటే షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్, డీప్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్, దీని పార్టర్స్ వేరే ఉంటాయి మాత్రం. ఏ స్టడీకి లేనన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ఫోటోగ్రఫీకి మాత్రమే ఉన్నది. సైన్స్ మేడం, మీకు ఇంకోటి ఫోటోగ్రఫీని ఎప్పుడు ఫోటోగ్రఫీగా థింక్ చేయద్దు, దట్ ఈస్ ద సైన్స్ అనుకోవాలి. సైన్సే నైట్రోజన్ ఆక్సిజన్ మిక్స్ చేస్తే ఏమవుతుంది, ఇది మిక్స్ చేస్తే అది మిక్స్ అయ్యిందా. ఫోటోగ్రఫీలో చిన్న, ఇప్పుడు నేను అంత బెస్ట్ ఫోటో తీసిన దాన్ని చిన్న యాడ్ చేసి ఒక పిల్లోడు ఏమన్నా కొంచెం లైటింగ్ ప్యాటర్న్ కట్ చేసేసి తీసిన అనుకో, అది నెంబర్ 1 అవుతుంది. దీనిలో ఇది బెస్ట్ 1, ఇది రాంగ్, ఇది రైట్ లేదు, ప్రజెంట్ నవ్వు. పూర్వకాలం ఉండే ఇట్లా మోచగా కనిపించద్దు, పెద్దవాళ్ళు కొన్ని నిర్ణయం పెట్టారు, ఇది సెంటర్ కంపోజే ఉండాలి, రూల్ ఆఫ్ థర్డ్ ఉండాలి, ఇవన్నీ కొన్ని ప్యాటర్న్ ఉన్నాయి, లైటింగ్ ప్యాటర్న్స్ ఉన్నాయి, ఇప్పుడు నేర్పిస్తున్నాం పిల్లలకు. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కదా, పైకి ఇడిచి పెట్టినా, కిందికి ఇడిచేసినా, ఇటు పెట్టినా, అటువంటి దట్ ఈస్ స్టైల్. డ్రెస్సింగ్లో ఎంత మార్పు వస్తుందో ఫోటోగ్రాఫర్లు అంతకన్నా డబుల్ మార్పు వస్తున్నారు. డ్రెస్సింగ్ అంటే డిజైన్స్, మెయిన్ ఫుడ్ డిజైన్స్, ఇప్పుడు ప్రతి ఒక్కటి చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఆర్టిస్ట్ వేసుకునే కలర్స్ ని బట్టి కూడా ఫేస్ గ్లో అనేది మారుతూ ఉంటుందేమో కదా. మీకు ఒక ప్రొఫైల్ తీయాలంటే లాట్ ఆఫ్ టెక్నికల్, ఐఎమ్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ చెప్పాలంటే. ఇప్పుడు సినీలో ఉన్న హీరో హీరోయిన్లు లాట్ ఆఫ్ నేను ప్రొఫైల్ చేసిన పెద్ద పెద్ద కంపెనీలకు. మీ బుక్ లో నేను చూసాను, మీ మొత్తం బయోగ్రఫీ, అదేంటి పోర్ట్ఫోలియో బుక్. పోర్ట్ఫోలియో చాలా మంది సినీ మీడియాకు చాలా మందిని పరిచయం చేసిన. అప్పట్లో ఉన్న వాళ్ళందరూ అంటే అప్పట్లో హీరోయిన్స్, సెలబ్రిటీస్ అనేవాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళం, రిపీటెడ్ గా చాలా సినిమాల్లో కనిపించే వాళ్ళు, గుర్తుండేవాళ్ళు. అప్పుడు ఒక డైరెక్టర్ అన్ని కూడా మేము చూసాం. ఒక డైరెక్టర్ ఒక యాక్టర్ ఈ రోల్ కావాల్సిన అమ్మాయి కావాలంటే ఐరిస్ సర్దార్ దగ్గర వండి పోర్ట్ఫోలియో దొరుకుతారు అమ్మాయి అని చెప్పారు. ఎవరన్నా యాక్టింగ్ కావాలంటే మీరు ఫస్ట్ ఐరిస్ సర్దార్ దగ్గర పోయేసేసి పోర్ట్ఫోలియో చేయించుకోమని చెప్పారు. అప్పుడు వాళ్ళకు పోర్ట్ఫోలియో ఎందుకు చెప్పారంటే సగం వర్క్ నేను నేర్పిస్తానని.
ఓకే ఓకే. నేను ఆల్రెడీ మూవీ కెమెరామెన్ ఇటు కాబట్టి చూడాలి అటు చూడాలి. లైటింగ్ Okay. ప్యాటర్న్, ఫోజ్ కంపోజింగ్, బాడీ లాంగ్వేజ్ అందరూ పెడతారు కదా. ఇప్పుడు అవును. ఎవరి వరకు వాళ్ళే కదా మేడం. ఇప్పుడు అవును, ఒక మోడల్ ఉన్నది, ఆమె పోజ్ కామన్ గోల్ పెట్టలేదు కదా. అవును ఇంపాసిబుల్. యాక్టింగ్ చేయాలంటే అంత ఈజీ కాదు కదా. అవును. ప్రతి ఒక్క దానిలో తీసుకుంది. బాడీ లాంగ్వేజ్, డ్రెస్సింగ్ థీము, హెయిర్ స్టైల్, మేకప్. అందుకే ఏంటంటే ఇప్పుడు హై ప్రొఫెషనల్ గర్ల్ ఎలా ఉంటుంది మేడం, ఏమన్నా బంగారం అని వేసుకొని వస్తుందా? ఒక బ్లాక్ టీ-షర్ట్ వేసుకొని బయటకు వచ్చేస్తారు. అదే కొంతమంది ఎటువంటి మొత్తం జ్యువెలరీ వేసుకొని వస్తారు. కానీ బ్యూటీ తయారు చేయాలంటే లైటింగ్ ప్యాటర్న్ తోటి, హెయిర్ డ్రెస్, మేకప్, ఇవన్నీ మనకు హీరోయిన్స్ మీరు చూస్తారు కదా మీరు. వాళ్ళు ఏమి ఆభరణాలు కూడా వేసుకోరు, అసలు జ్యువెలరీ వాడరు, కానీ ఆ గ్లో ఇది అంతే. ఫుడ్లో మెయింటెనెన్స్, ఎక్సర్సైజులు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ బాడీ ఫస్ట్ అటామీ ఉండాలి కదా మేడం. ఇప్పుడు ఫోటోగ్రాఫ్తో తయారు చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి నేను కృష్ణ మహేశ్వర్ ఒక డైరెక్టర్ దగ్గర పోయేసి ఒక అమ్మాయి పోర్ట్ఫోలియో చేసినాను మేడం. పోర్ట్ఫోలియో ప్రజెంట్ చేసింది. అమ్మాయి పక్కన అక్కడ నిల్చుంది, అక్కడ కూర్చుంది. చూసిండు, అమ్మాయిని చూసిండు ఆ డైరెక్టరు. ఈ అమ్మాయిని బాగుంది, పిలిపించండి అన్నాడు. ఎక్కడ ఉందమ్మా అంటే అక్కడ ఉందంటే, ఆ పిల్లని కదా నేను ఈ సత్యం గారు తీసింది కదా, ఇది సత్యం గారు తీసిరు కదా పోర్ట్ఫోలియో అని అన్నాడు ఓకే ఒక డైరెక్టర్. అవునవును, ఈ అమ్మాయిని కంపల్సరీ పిలిపించు అన్నమాట. అన్న అమ్మాయిని పిలిపించిండట. పిలిచి కొంచెం చూసేసి అసిస్టెంట్ డైరెక్టర్, నేను ఈ ఫోటోలో అమ్మాయికి ఫోన్ చేయండి, సత్యం గారు ఫోన్ చేసి పిలిపియండి చెప్పండి అని చెప్తే, లేదు సార్ ఈ అమ్మాయి అంటే, అయితే ఈ సినిమాకు కెమెరామెన్ ఆయనే కావాలి. ఓకే, ఏ సినిమా అండి అది? అని ఒక ఉదాహరణ, ఒక పోర్ట్ఫోలియో చేస్తే అంత మార్పు చేయగలిగిన అమ్మాయిని పక్క నుండి కూడా ఈ అమ్మాయి ఈ పోర్ట్ఫోలియో అమ్మాయి కాదనుకుంటా, అంత లైటింగ్ ప్యాటర్న్ తోటి పర్సన్ యొక్క ఫేస్ను మ్యాచ్ చేసే అంత కెపాసిటీ. నేను ఒక అమ్మాయిని తీసినండి, ఒక ముస్లిమ్స్ అమ్మాయి, మా పిల్లలకు ఇప్పుడు స్టూడెంట్ పిల్లలకు లాస్ట్ బ్యాచ్ అప్ అయిపోతుంది. సేమ్ టైటానిక్లో హీరో ఉంది కదా, మేకప్ మీద ఒక గొల్ల వచ్చింది, చేసింది, ఇట్లా చేసింది, యాజ్ టు ఫేస్ వచ్చింది. మీరు అట్లా అంత పోలికలు ఉంటాయి. అట్లా చేయొచ్చు లైటింగ్ తోటి, హెయిర్ జెల్ తోటి. అంతే మేకప్, లైటింగ్ ప్యాటర్న్, కంపోజిషన్, అంటే మిరాకిల్స్ చేయొచ్చు అన్నమాట. అయితే థియరీ నాలెడ్జ్ ఉండి ఎక్స్ప్లెయిన్ చేస్తే కరెక్ట్ అంది. ఎప్పటికైనా ఏ స్టూడెంట్ అయినా ప్రాక్టికల్ థియరీ నాలెడ్జ్ ఉన్న వారి దగ్గర పోతేనే సక్సెస్ఫుల్ మెథడ్స్ దొరుకుతాయండి మేడం. దట్ ఇస్ నా ఎక్స్పీరియన్స్. ఇప్పటి కాలంలో ఈ టెక్నాలజీలు ఎన్ని వచ్చినా ఇప్పుడు రాబోయేదంతా ఏఐ యుగం అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఈ ఏఐ వల్ల ఫోటోగ్రాఫర్స్ భవిష్యత్ అనేది ప్రశ్నార్థకంగా మారబోతుందా అనే ఒక టెన్షన్ అనేది నెలకొంది. దీని గురించి ఏమంటారు మీరు? ఒకప్పుడు మా టైంలో ఫోటో తీసాం మేడం, దాన్ని రీటచ్ ఏం లేదు, ల్యాబ్లో ప్రింట్ వేసి ఇచ్చాం. ఎలా జాగ్రత్త పడ్డాం, సాఫ్ట్ కాంట్రాస్ట్ లెవెల్, దాని ఫేస్ మీద ముడుతలు ఉంటే మంచిగా మేకప్ చేయించడము, ఇవన్నీ చేసేసి డైరెక్ట్ క్లయింట్కి ఇచ్చినాం. తర్వాత ఏమొచ్చింది, మనకు ఫోటోషాప్ వచ్చింది. ఫోటోషాప్లో వచ్చిన తర్వాత ఏమన్నా, అమ్మ ఫోటోషాప్ వచ్చిందంటే ఎటు తీసినా పర్లేదుగా, లైటింగ్ బాగున్నదా బాగా లేకున్నా పర్లేదు, బాగా వస్తుంది, ఎంత మచ్చలు ఉండని, ఇవన్నీ ఉండని బాగా వస్తుంది అంటున్నారు. అప్పుడు మేము ఏం చేసేవాళ్ళం, కొంచెం చుక్కలు డార్క్ ఉంటే, ఇప్పుడు లేడీస్ నెట్ వేసుకుంటారు చూడండి, అది లెన్స్ ముంగట వేసేసి సాఫ్ట్ ఫిల్టర్ అని స్కిన్ సాఫ్ట్ చేసేవాళ్ళం. కొత్తగా మారింది ఎక్కడ లేదు, పాత దాన్ని బేస్ చేసుకొని కొంచెం టెక్నికల్గా మార్చారు అంతే. వావ్ అన్నారు అంతే, అబ్బా అన్నది వావ్ అన్నారు. ఏముంది, వావ్ అన్నది ఒక లాంగ్వేజ్, అబ్బా అన్నది ఒక లాంగ్వేజ్, సేమ్ మీనింగ్ సేమే కదా మేడం, మీనింగ్ సేమే కదా, అంతేగా అంతే. సో అట్లా కొత్తతనానికి ఇప్పుడు కొత్తను రావాలి, కొత్త నేర్చుకోవాలి, కొత్త చేయాలి. బట్ అంటే దాంట్లో అది ఒక పద్ధతిగా చేయాలి. అయితే ఏఐ వల్ల ఏముండదు, ఫస్ట్ ఏం లేకుండా చేసినాం మేడం, క్లయింట్ మెప్పించినాం, తర్వాత ఫోటోషాప్ నుంచి చేసినాం, తర్వాత డిజైన్ చేసారు, అన్నీ బాగా డిజైన్. తర్వాత మళ్ళీ ఏమైంది, న్యాచురల్గా కావాలన్నారు క్లయింట్, డిజైన్ వద్దు న్యాచురల్గా కావాలన్నారు. తర్వాత ఇప్పుడు ఏంది, లైట్ రూమ్ వచ్చింది, ఏ తీసినా ఈ లైటింగ్ ఉన్నా లేకున్నా చేసుకొని చేయొచ్చు కంపోజ్ అన్నారు, అట్లా చేశారు. ఇప్పుడు దట్ ఇస్ పెద్ద న్యూస్లు చూస్తుంటే, కొన్ని న్యూస్లు చూస్తుంటే మీకు చదివే ఉంటారు, మేకప్ వల్ల, ఫోటోగ్రఫీ వల్ల ఆ పెళ్లి కూతుర్ని చాలా అందంగా మీరు అన్నట్టు మొత్తం ఇక్కడ ఉన్న ఇవేం కానీ హోల్స్ కానీ ఏవి పింపుల్స్ కానీ ఇవేవి కనబడకుండా చేసేస్తారు. తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత చూస్తుంటే చుక్కలు కనిపించి గొడవలు పడిన వాళ్ళు కూడా చూసాము. సో అసలు ఫోటోగ్రఫీ కానీ మేకప్ కానీ రెండు కలిస్తే అసలు ఒక అంటే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు. ఇప్పుడు
ఓల్డ్ ఏజ్ని ఎంగేజ్ చేస్తున్నారు, ఎంగేజ్ని ఓల్డ్ ఏజ్ చేస్తున్నారు. లాట్ ఆఫ్ సార్ మేడం ఒకటి నాకు తెలిసినంత వరకు హై టెక్నికల్ రావాలి, దాన్ని సరైన విధంగా యూజ్ చేసుకోవాలి. రాంగ్కు యూజ్ చేయద్దు. ఇప్పుడు ఏ రాంగ్కు యూజ్ చేస్తారు, అది కరెక్ట్ వే కాదు. కనుక్కున్న వాళ్ళు ఎలా కనుక్కున్నారు? ఇంప్రూవ్మెంట్ కోసం కనుక్కున్నారు, బెటర్మెంట్ కోసం. లక్షలాది మంది ఫోటోగ్రఫీ కనుక్కున్న వాళ్ళు ఎవరండి? మేడం మహానుభావులు. దేవుడా? కాదు కదా, ఒక మనిషే కదా. 1,00,000 కోట్ల మంది భక్తున్నాం. ఇప్పుడు నేనేదో నన్ను ఫోటోగ్రాఫర్ నేర్పించిన నేను గ్రేట్ అని కాదు, ఐఎమ్ నాట్ గ్రేట్. ఫోటోషాపే నేర్పించి కోట్ల మంది, ఫోటోగ్రఫీ నేర్పించి 1,00,000 కోట్ల మంది బిజీ చేసి ఒక ఫ్యామిలీ పోషించుకుంటున్నారు. అతనితో గొప్పవాడండి, మనం నథింగ్ డూయింగ్. సో వాళ్ళు ఇప్పుడు మేడం ఒకటి అదే ఒక గ్రంథాన్ని రాసిన వాడు ఒకడైతే చదవవాడు కొన్ని కోట్ల మంది. నువ్వు గ్రంథం రాయాల్సిన అవసరం లేదు, రాసిన దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటే చాలని నేను నా భావన మేడం. అంటే పెద్దవాళ్ళు ఒకదాన్ని కనుక్కుంటారు, దాన్ని సరైన పద్ధతిగా ఉపయోగించి చేసుకుంటే బాగుంటుంది. పేయా ఇచ్చింది పిచ్చిగా అంటే ఎవరి మనుషులు అందరం మనుషులు మేడం చేసుకోకూడదు, ఎప్పుడు చేయకూడదు. ఇప్పుడు ఎవరైనా మన రిలేషనే. ఇప్పుడు మన ఇంట్లో అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములు ఒక రిలేషన్, ఎవ్రీబడి ఒక రిలేషన్ అయితే కదా. అందరూ ఇప్పుడు మన రిలేషన్ అయితే ఎంత బాధపడుతున్నాం, వేరేట్లు చెప్తే ఇది బాధపడతారు, నేను బాధపడేట్టు వాళ్ళు బాధపడతారని ఒక సిస్టమ్, దాన్ని మంచిగా ఉపయోగించండి. సార్ మీరు సెలబ్రిటీస్తో ఎంతగా మంచి ఫోటోషూట్స్ చేశారో, అలాగే సమస్యల పైన అంటే లైక్ చైల్డ్ లేబర్, చిన్నపిల్లల్ని అసలు ఆ సమస్యని ఒక చెప్పాలంటే భూతద్దంలో పెట్టి మనం చూసినట్టు, ఎక్కడో ఉన్న దూరంగా ఉన్న సమస్యని మన దగ్గరగా చూసినట్టు ఆ ప్రజల్ని ఆలోచింపజేశారు ఆ ఫోటో ద్వారా. సో దాని గురించి ఏంటి? ఎగ్జాంపుల్గా మేడం నాకు ఆర్డర్ వచ్చినప్పుడు ఇండియా వైజ్ చైల్డ్ లేబర్ ఫోటోగ్రఫీ పివి నరసింహారావు గారు మినిస్టర్ ఉన్నప్పుడు. సో చిన్నపిల్లలు చదువుకోవాలి, వర్క్ చేయకూడదన్న ఒక నిబంధనతోటి గవర్నమెంట్ ఒక జియో పాస్ చేసింది. అప్పుడు ప్రతి వాళ్ళకు మనకు ఆంధ్రప్రదేశ్ ఇంకా ఇండియాలో. సో అది లక్గా మన ఆంధ్రప్రదేశ్ అడ్వర్టైజింగ్ కంపెనీ, ఆపిల్ అడ్వర్టైజింగ్ కంపెనీకి ఆర్డర్ వచ్చింది. ఫోటోగ్రాఫర్గా నేను సెలెక్ట్ అయ్యాను. నేను ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ను. సో ఒక పిక్స్ పంపించిన నేను. సో దానివల్ల నేను కూడా దానికి సెలెక్షన్ అయ్యాను. దాన్ని వర్క్ చేసిన మేడం. ఎంత అద్భుతం అంటే చైల్డ్ లేబర్ వర్క్. చాలా మంచి ఫొటోస్ ఉన్నాయి, చాలా లవ్లీ ఫొటోస్ ఉన్నారు. నేను మీకు చూపిస్తాను. ఒకసారి ఒక ఫోటో తీసిన ఒక సంఘటన మీకు చెప్తాను. అంటే ఫోటోగ్రాఫర్కి ఎంత డిఫికల్ట్ ఉంటే ఎంత ఆనందం దొరుకుతుంది. ఒక అమ్మ డెలివరీ, ఒక చెల్లె డెలివరీ అయినప్పుడు ఎంత బాధపడుతుంది, తర్వాత ఎంత ఆనందపడుతుంది. ఆ బాధ అంటే ఫోటోగ్రాఫర్ ప్రతి పిక్స్ మీద అలాంటి ఒక దృష్టి ఉంటుంది. ప్రతి ఒక్క ఫోటో ఒక బిడ్డలాగానే భావిస్తాడు. నేను ఒకటి చైల్డ్ లేబర్ చేసేటప్పుడు నేను ఒక సంఘటన చెప్తాను మేడం. సిద్దిపేట కాడ ఒక వేవ్ ఉన్నది, అవుతుంది ఒక హోటల్, చిన్న హోటల్. అటు పక్కన ఒక అమ్మాయి ఇటుకలు మోస్తున్నారు బిల్డింగ్కు. జస్ట్ ఒక 7-8 years ఉంటుంది. ఇంకొక అమ్మాయి ఏమో ఇటుకలు మోస్తుంది. సో నేను ఈ అమ్మాయి ఒక చైల్డ్ లేబర్ కదా, చేస్తుంది కదా, పని చేస్తుంది కదా, ఈ అమ్మాయి క్యాప్చర్ చేయాలి ఫీలింగ్ తోటి, విత్ ఫీలింగ్తో. బొమ్మలు తీయడం ఏముంది మేడం, టక తీయచ్చు. విత్ ఫీలింగ్ కావాలి, ఆమె న్యాచురల్ ఫీలింగ్ కావాలని నేను అపోజిట్లో ఒక చెట్లు ఉంటాయి, ఆ చెట్లలో టెలీ లెన్స్ పెట్టుకొని, ఒలంబస్ అప్పుడు కెమెరా ఉండే, 200 టెలీ ఉండే, లోపల పెట్టుకొని ఆయన చీమలు అవి రాంగా బాధపడకుండా కెమెరా చూసుకుంటున్నాను. ఇప్పటిదాకా నేను ఒక 3 hours కెమెరా పెట్టుకున్నాను. సాయంత్రం కూడా ఒక్క షాట్కి 3 hours మొత్తం ఉంది. ఆమె మొత్తం ఉంది. నాకు ఆ దొరుకుతలేదు, వ్యూ దొరకాలి కదా. కెమెరా యాంగిల్ ఆఫ్ వ్యూ ఉండాలి, ఫేస్ విత్ ఫీలింగ్ ఉండాలి కదా. నేను ఒక యాంగిల్ ఆఫ్ వ్యూ పెట్టుకుని చూస్తున్నాను. సరే నా లక్ ఏంటంటే అది గాడ్ గిఫ్ట్ అంటారు. ఒక కార్ వచ్చేసి హోటల్ కాడ దిగింది మేడం. హోటల్ కాడ ఆగింది. కింద ఏముంటే చిన్న బండ్లు ఉంటాయి కదా, చిన్న అవుతుంటే హోటల్ కాడ కదా. ఆ పాప టక్కన డోర్ తీసుకొని దిగింది. తెల్లగా మల్లె మొగ్గులాగా ఉంది. ఒక చిన్న పాప, ఒక 2-3 years. ఫాదర్ టక్కన దిగచేసి ఎత్తుకొని కాళ్ళు దురుపుతుండు. వాడు ఎందుకు దిగినందుకు అమ్మ నేను అవుతుంది. ఆ మూమెంట్ను ఈ అమ్మాయి చూస్తుంది. నా లైఫ్ ఏంటి, ఈ అమ్మాయి జీవితం ఏంటి అని ఆ ఫీలింగ్ చూడాలే. ఎక్స్ప్రెషన్స్ టూ మచ్ కదా. అంత అద్భుతమైన కళ. అంటే ఫీలింగ్ అలా చూస్తున్నప్పుడు ఎంత బాగుందంటే, ఆ కింద కాలు పెడితే కందిపోతుందన్న విధంగా అప్పుడు నాకు పిక్చర్, బ్యూటిఫుల్ పిక్చర్ అన్నట్టు.
అంత అద్భుతమైన ఫీలింగ్ను క్యాచ్ చేసి ఇమేజ్ క్యాప్చర్ చేయగలిగినాం. ఒక ఫోటో తీయడానికి అంత శ్రమ, డెడికేషన్ కూడా నిజంగా. అపరబ్రహ్మ, ఒక ఫోటోగ్రాఫర్ అనేది ఒక అపరబ్రహ్మే. ఇప్పుడు వాళ్ళకి ఏది బెస్ట్ కెమెరా, ఏ కంపెనీది అని చెప్తారు? బెస్ట్ కెమెరా అంటే కెమెరా ఏది బెస్ట్ అని చెప్పలేము మేడం. సోనీ ఉంది, సోనీ కెమెరా ఉంది, నికాన్ కెమెరా ఉంది, లాట్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయి. మెయిన్ సెట్టింగ్ ఒకటే, మెగా పిక్సెల్ డిఫరెన్స్ కంపోజ్ కానీ ఇది ఇలానే ఏం లేదు మేడం. బ్రాండ్ క్రియేట్ చేస్తుంది కదా కంపెనీ అనేది ఏం లేదు. నార్మల్ కంపెనీ అయినా మెగా పిక్సెల్ ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. ఓకే. సో మెగా పిక్సెల్ వల్ల కొంచెం క్వాలిటీ ఎక్కువ అవుతుంది. ఓకే ఓకే, కొంచెం తక్కువ లైటింగ్ లో ఫోటో తీస్తుంది. మెగా పిక్సెల్ తక్కువ ఉన్నది. సో అట్లా మనకు కొన్ని నిజంగా ఫోటోగ్రాఫర్ అనే వాళ్ళు ఏ కెమెరాతోనే అద్భుతంగా తీయగలగాలి, తీయగలగాలి, యాంగిల్ దర్శించుకోగలగాలి అద్భుతంగా. అసలు యాంగిల్ మేరే మీరు ఇప్పుడు కంపేరింగ్ టు ఏంటంటే కంపేరింగ్ నెగిటివ్ కెమెరా, డిస్ప్లే కెమెరా డిఫరెన్స్ ఉంది కదా. లైటింగ్ ప్యాటర్న్ డిఫరెన్స్ చేసుకోవచ్చు, సాఫ్ట్ కాంట్రాస్ట్ డిఫరెన్స్ చేసుకోవచ్చు. ఎవ్రీ ప్యాటర్న్కు కెమెరాలో అడ్జస్ట్మెంట్ చేసుకొని క్యాప్చర్ చేసి ఇమేజెస్. మా కెమెరామెన్స్ కూడా అప్పుడప్పుడు తీస్తూ ఉంటారు. అంటే జనరల్గా కెమెరా ఒక ఫోటో అంటే పిచ్చి ఉండదు, ఎవరు ఉండరు. మనిషిలో ఎలా ఉన్నా అందంగా రావాలి, బాగా రావాలి అని అడుగుతూ ఉంటాం. మా వాళ్ళు ఇటు లైట్లు ఆపేసి అటు లైట్లు ఆపేసి ఎంత అద్భుతంగా తీసారు, ఇది నేనేనా అంటే ఒక్కొక్క యాంగిల్లో వాళ్ళు పెట్టేటప్పుడు ఆ ఫోటోని ఏంటంటే మనకి నేనేనా, ఎంత బాగున్నానా అన్న ఫీలింగ్ కలుగుతుంది అనమాట. లైటింగ్ తోటి ఫేస్ని మార్చొచ్చు మేడం. నేరో ఫేసా, చెబ్బీ ఫేసా, క్యూట్నెస్, ఐస్, లిప్స్ తోటి. ఇప్పుడు ఒక ఎవ్రీ పర్సన్, లేడీ కానీ జెంట్స్ కానీ ఒక పార్ట్స్ నుంచి చాలా బ్యూటీనెస్ ఉంటారు. ఇప్పుడు మనకు ఓల్డ్గా లేకపోతే ట్విన్ లెన్స్ రిఫ్లెక్ట్ కెమెరా ఉంది. 2 లెన్సెస్ ఉంటాయండి మీకు. 2 లెన్సెస్, అప్ అండ్ డౌన్, లెఫ్ట్ అండ్ రైట్. లెఫ్ట్ పైన డౌన్ ఉంటుంది. ఒకటి లుక్ చూస్తుంది, ఒకటి ఇమేజ్ క్యాప్చర్ చేస్తుంది. అంటే దానికి ఇమేజ్ ఎప్పుడు బెస్ట్ లెవెల్ ఉండే ఇట్లా ఉంటుంటే ఆఫ్ ఇలా ఉండే. మనకు కెమెరా ఏంటంటే కొంగులు ఉల్టా వచ్చేటి అన్నట్టు. ట్విన్ లెన్స్ లిఫ్టెడ్ కెమెరా మీకు నేను చూపిస్తాను. ఓకే, అప్పటి నుంచే నా లైఫ్ స్టార్ట్ అయింది. సార్ మీరు సత్యం గారిగా కంటే ఐరిష్ సత్యం గారిగా అందరికి పరిచయం. అంటే ఐరిష్ అని ఒక అంటే ఒక ఏమంటారు అది కోచింగ్ సెంటరా, ఫోటోగ్రఫీ శిక్షణా కేంద్రం, ఎన్నో వర్క్ షాప్ కూడా పెట్టినట్టున్నారు. వర్క్ షాప్స్ ద్వారా మీరు ప్రజల్లోకి అంటే ఎవరైతే ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి వాళ్ళకి మేడం. ఐరిష్ అనేది పేరు ఏంటంటే యాక్చువల్లీ మన ఐస్ షటర్స్, మన కంటి లైట్ను, మన కంటి రిఫ్లెక్షన్ లైట్ని తీసుకొని బ్రెయిన్కు పంపించేసి బ్రెయిన్ ఇమ్మీడియట్లీ ఆ ఐస్ మనకు అపర్చర్కు లెన్స్కు ఇట్లా షటర్స్ ఉంటాయి. మన కంటి లోపల కూడా ఐరిసెస్ ఉంటాయి. అవి కూడా మనకు ఇట్లా ఓపెన్ క్లోజ్ అవుతాయి. లైట్ ఎక్కువ పడ్డప్పుడు క్లోజ్ అయితే, లైట్ తక్కువ పడ్డప్పుడు ఓపెన్ అవుతాయి అన్నట్టు. సో బ్రెయిన్ మనకు కంట్రోల్ చేస్తుంది. మనము ఈ లెన్స్ యొక్క అపర్చర్ అనే దాన్ని లైట్ కండిషన్ చూస్తూ మనం ఇది అడ్జస్ట్ చేయడం అన్నది ఐరిస్. అంటే లెన్స్కు ఐరిస్ పేరు, నీకు కంటికి ఐరిసే. మరి రెండుతో చూస్తున్నామని ఐరిస్ ఫ్యాషన్ స్టూడియో అని నేను 1996లో నేను సంస్థకే అదే పేరు. నీకు ఐరిష్ సత్యం పేరు ఎలా వచ్చిందంటే, నీకు మ్యాగజిన్ ఉండే ఆంధ్రప్రభ మ్యాగజిన్, ఒక ఎడిటర్ ఫోటో ఒకసారి నేను అప్పుడు ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, స్వాతి బుక్ ఇవన్నీ మ్యాగజిన్ల పేజీల మీద ఫ్యాషన్ ఫోటోగ్రఫీ నేనే కదా. కొంచెం మ్యాగజిన్ చూడాలంటే గ్లామర్ ఫోటో కావాలి, ఒక క్యూట్ అమ్మాయి ఫోటో కావాలి కదా. అప్పుడు నాకు ఉండాలి. సిటీలో ఎక్కడ దొరకదు నీకు, నోవే. సినీ మీడియాలో స్టిల్ ఫోటోగ్రఫీ దగ్గర, లేదంటే ఫ్యాషన్ ఫోటోగ్రఫీ ఐరిష్ సత్యం దగ్గర. అప్పుడు మ్యాగజిన్లో సత్యం గారు ఈ అమ్మాయి బాగుంది, ఫ్రంట్ పేజ్ చేద్దాం, ఏం పేరు, మీ పేరు ఎత్తా అని అంటే, సరే ఇప్పుడు పబ్లిష్ చేయండి అని సరే ఇచ్చిండి. ఒకరోజు ఒక ఆయన మహానుభావుడు ఎక్కడున్నాడు అందులో, కానీ పేరేం రాయాలి సత్యం గారు అన్నాడు. సరే ఏదో రాయండి సార్ అన్నాడు. నా స్టూడియో ఐరిష్ సత్యం, ఫోటో బై ఐరిష్ సత్యం రాసేసిండు. మహానుభావుడు. ఇప్పుడు మీరు రాసినట్టే అలా ఒక ఆంధ్రప్రభ ఎడిటర్. అది ఎలా అయిందంటే, ఒకసారి నా ఫోటో నాకు తెలియకుండా మ్యాగజిన్ వేసారు, ఇంకోటి పేరు వేసేసి. చూడండి కాంట్రవర్సీ బెస్ట్ అయిద్దండి. చూడండి నేను తీసిన ఫోటో మ్యాగజిన్ వేసేసి ఒక మంత్ ఇంకోళ్ళ పేరు వేసారు. అయ్యో. సో అది నాకు తెలిసిన తర్వాత సరే ఇలా ఉంది అంటే, అయ్యో సత్యం గారు తెలియదు, ఐఎమ్ సారీ, వెరీ సారీ, అయ్యో మీద బాగున్నదని. ఆ పర్సన్ నాకు రిలేషన్షిప్ ఏర్పడింది.
చూడండి గాడ్ ఎట్లా రిలేషన్ చేస్తారంటే అది పెద్ద ఇష్యూ చేయొచ్చు కదా, అవును చాలా అవును పెద్ద ఇష్యూ చేయొచ్చు, కేసులు కావచ్చు. నో ఓకే ఓకే అదొక్క ఆ మంచి మనస్తత్వం కూడా అవును నా ఫోటోలు అయ్యే మీరు ఇవ్వండి సరే సారీ, మళ్ళీ నెక్స్ట్ మ్యాగజైన్లో సోన్సో ఇది హరిసత్యం గారు కూడా ఓకే సమాధానం పెట్టి అప్పుడు మన ఆ ఫోటో వేసి ఫోటో బై ఐరి సత్యం అని రాసిండే. ఇంకా నా లైఫ్ గంగాధర సత్యం పోయేసి గంగాధర సత్యం సత్యం పోయేసి ఐరి సత్యంగా మీరు ఏ జిల్లాకు ఐరి సత్యం అంటే చెప్పేస్తారు. ఇంకోటి మీరు నెట్లో కూడా ఐరిస్ అని కొట్టాలంటే నా పేరు వచ్చేస్తుంది. అవును అవును నేను ఇందాక యూట్యూబ్ లో నెట్ లో కొడుతుంటే క్రోమ్ లో ఐరిస్ అనగానే మీ పేరే వచ్చింది ఫస్ట్. ఒకటి ఇంటి పేరు ఉంటుంది మేడం, ఐరిస్ అంటే కన్నును రెప్ప ఎలా కాపాడుతుందో అన్నది కూడా ఒక మీనింగ్ వస్తుంది. అంటే ఇల్లును కన్ను రెప్పలా కాపాడుతుంది. ఐరిస్ హౌసెస్ అని జర్మనీలో, ఇది లాటిన్ లాంగ్వేజ్ అనుకుంటా, ఐ మీన్ నాకు తెలిసినంత వరకు అయితే లాటిన్ లాంగ్వేజ్. అయితే ఈ ఐరిస్ ద్వారా ఎంతమంది పిల్లలకి శిక్షణ ఇచ్చారు, ఎంతమంది ఎలా ఉన్నారు ఏంటి? శిక్షణ అంటే యాక్చువల్లీ రియల్ చెప్పాలంటే స్వర్గీయ రాజన్ బాబు గారు మనకు ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఆయన చాలా వర్క్ చేసిండు. మొట్టమొదటిసారిగా అతనికి విద్యను వేరే వాళ్ళకు నేర్పించే ఉద్దేశంతో కొన్ని వర్క్షాప్ చేసిండు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఇది ఒక 20 సంవత్సరాల బ్యాక్, 20 సంవత్సరాల బ్యాక్ విషయం చెప్తున్నా. తర్వాత ఆయన ఫస్ట్ మొదలుపెట్టిండు. తర్వాత నేను అప్డేట్లో ఉన్నా. అప్పుడు ఏంటంటే ఒక ఫోటోగ్రాఫర్ ఏందో ఫోటో తీసిన మ్యాగజైన్ అంటే మ్యాగజైన్ ఫోటో తీసేసి ఉత్తరాలు రాసేవాళ్ళు. ఐరి సత్యం గారు ఇదని ఉత్తరాలు, ఇన్ని ఉత్తరాలు వచ్చేటి నాకు. చాలామంది సార్ వర్క్షాప్ చేయండి అని. నాకు చెప్పడం రాదు కదా, వర్క్ చేయగలుగుతాం కొంతమంది, మై కొట్టు కూడా చెవిట్లు వచ్చేస్తాయి, ఎక్స్ప్లెయిన్ చేయరాదు. నేనేం చెప్పలేను, లేదు సార్ మీరు చెప్పాలని. 1998లో గుంటూరులో మాధవరావు గారు ఇక్కడ కొంతమంది పిల్లలు కలిసేసి సార్ మీరు ఎట్టి పరిస్థితులు చేయాలి అని ప్రోగ్రాం పెట్టారు. ఇక్కడ పెద్ద వాళ్ళందరూ వచ్చారు, చాలా పెద్ద వాళ్ళందరూ ఫోటోగ్రాఫర్లు అందరూ వచ్చారు. అందరూ మాట్లాడుతున్నారు, నేను మాట్లాడలేకపోయినా. వల్ల కాదు, చేయగలుగుతాను, అందరికీ బెస్ట్ వర్క్ చేసినాను. వాళ్ళు ఏం చేసారు, స్టేడియం లేక అంతా చేసుకొని అక్కడ ఒక మోడల్ ఉన్నారు కదా, మీరు వర్క్ చేయండి మేము చూస్తాం. 200 మెంబర్స్ ఫోటోగ్రాఫర్. డిసప్పాయింట్. నేను ఫస్ట్ బిఫోర్ చెప్పిన ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే రండి సార్ నా కోసం 200 మంది ఫోటోగ్రాఫర్లు. ఇప్పుడు వాళ్ళంతా అసోసియేషన్ ప్రెసిడెంట్ పెద్దలు అయిపోయారు, మహానుభావులు అయిపోయారు అప్పుడు. సో అంటే టెక్నికల్ చాలా లో ఉంది, చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది. అపర్చరు, షట్టర్ స్పీడు, బొమ్మలు తీయడం. అప్పటికిప్పటికి ఎంత అంటే లోట్ ఆఫ్ చేంజ్ అయింది అన్నట్టు. అసలు లెక్కలు అంత చేంజ్ అయింది రియల్ చెప్పాలంటే. ఈరోజు అందరూ చాలా హ్యాపీ ఫోటోగ్రాఫర్లు. అప్పుడు చాలా కష్టపడ్డాం. 2 పాయింట్లు చెప్పే ఫోటోగ్రాఫర్లు అంతే. అప్పుడు నేను చెప్పిందంతా 2 పాయింట్ల మీదే 2 రోజులు చెప్పుకొచ్చిన. నా ఎక్స్ప్లెయిన్ చేయడం రాకపోతే ఏం చేశారంటే అప్పుడు ఇప్పుడు మీరు ఇంకోటి తెలుసు, సినీ మీడియాలో సురేఖ వాణి గారు తెలుసు కదా, గుంటూరు వర్క్షాప్లో నేను మొట్టమొదటిసారిగా చేసిన ఆయన నా వర్క్షాప్కి వచ్చింది అమ్మాయి. నేను షూట్ చేసినప్పుడు గుంటూరులో ఎవరు త్రూ వచ్చింది అమ్మాయి సురేఖ వాణి. మళ్ళీ నాకు కలవలేదు ఎక్కువ, చాలా మంది. పన్నీ చౌదరి గారు, ఇప్పుడు అందరూ సక్సెస్ఫుల్ అయ్యారు. సానియా మీర్జా గారికి కూడా మీకు తెలుసా? ఆమె పర్సనల్ ఫోటోగ్రఫీ చేసినాను, 2-3 యాడ్లు చేసినాను. సో అట్లా నేను ఏం చేసిందంటే ఒక మోడల్ తీసుకొని లైటింగ్ ప్యాటర్న్ చేసుకొని, స్టోప్ సిస్టమ్ ఉండే అప్పుడు, లైటింగ్ సిస్టమ్ నేను పోర్ట్ఫోలియో క్రియేట్ చేసిన మేడం. డిఫరెంట్ లైటింగ్లా. వాళ్ళు ఏం లేదు చూడటం, స్టేడియంలో క్రికెట్ ఆడితే ఎలా చూడటం అలా చూడటం అంతే. మొత్తం సక్సెస్ఫుల్ లైటింగ్ అంతా మీరు అడ్జస్ట్ చేసుకొని చూసిన, ఎక్స్ప్లెయిన్ చేసేదంతా ప్రాక్టికల్ గా చేసి చూసిన మేడం. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే సార్ తర్వాత ఏమైంది, ఏంటి పరిస్థితి? నాకు కావాలంటే ఒకవేళ ఇప్పుడు వేయను, ఎవరైనా లాట్ ఆఫ్ మనీ తన్నారు, వర్క్ షాప్ చేయన్నారు, ఏంటి పరిస్థితి కరెక్ట్ కాదు. కానీ నేను మా మిస్సెస్ తోటి రాత్రి మొదలు పెట్టా ఎక్స్ప్లెయిన్ చేయడం, స్పీచ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. ఆమె నిద్రపోయేంత వరకు ఆమెకు చెప్తూనే ఉంటుంది, గోల సంపకయ్యానేంత వరకు. అలా ఈ రోజు నాడు ప్రజెంట్ గా ఏ ఫోటోగ్రఫీ టాపిక్ మీద 8 hours ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. చేయగలుగుతాం అంటే ఏదైనా, ఎవరైనా, నేనే కాదు మేడం, ఎవరైనా పట్టుదల ఉంటే దేనైనా సాధించేందుకు సాధ్యమయ్యే సోర్స్ లాట్ ఆఫ్ ఉన్నాయి. మరి ఫ్యామిలీ సపోర్ట్ మీకు మంచిగా మా వైఫ్ అనేది గాడ్ గిఫ్ట్. మా పిల్లలు రియల్ గ్రేట్. మా పిల్లలు ఫ్యాషన్ పిల్లలు ఎంతమంది? పిల్లలు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్ ఇటాచ్లో చేస్తాడు, ఆ బాబు ఒక పాప.
బేబీకి మా బిడ్డకు 2 కొడుకులు, చిన్నోనికి మొన్న సంవత్సరం పెళ్లి చేశాను. గుడ్ ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ. ఇందుకే మరి ఈ ప్రొఫెషన్ లోకి మీ పిల్లల్ని ఎవరిని చిన్న తీసుకురాలేదా? అబ్బాయి ఉన్నాడు కదా, ఎంఎఫ్ఏ ఫోటోగ్రఫీ చేసిండు. ఎంఎఫ్ఏ ఫోటోగ్రఫీ ఎంఎఫ్ఏ చేసిండు. మీ వారసత్వం అన్నమాట. ఒక హైలీ టెక్నికల్ పర్సన్ కూడా ఉండాలి కదా. యా ఓకే, అవునవును, ఓకే. సో అందరూ హ్యాపీ మేడం. ఏదో భగవంతు దయ వలన ఏం పెద్దవాళ్ళు ఏం చెప్తారండి, నువ్వు మంచి చేయి, భగవంతుడు నీకు బాగా చేస్తాడు అంటే భగవంతుడు ఎక్కడో లేడు కదా. బ్రైట్ లైట్ ఈజ్ గాడ్ అంటారు నేను మేడం. లేదు, మీరు ఒక మంచి బుక్ రాశారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో లాట్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి మేడం. ఓకే. సో మదర్ లాంగ్వేజ్ ఎనీ లాంగ్వేజ్ మదర్ లాంగ్వేజ్ లేదు. నేనేం చేసినానంటే మనకు నెట్ అప్పుడు అవైలబుల్ లేదు. సో నా బ్రెయిన్ లో అంటే నేను ఇన్ని సంవత్సరాలు చాలా కష్టపడి నేర్చుకున్నా, చాలా లైఫ్ ను స్పెండ్ చేసిన, ఎన్నో రోజులు నిద్రపోయిన రోజులు ఉన్నాయి, అన్నం తిన రోజులు ఉన్నాయి, ఇవంతా కూడబెట్టి నేర్చుకున్న విద్య అంతా ఒక్క క్షణం మనం ఏమన్నా మిస్ అయితే వేస్టే కదా అని నేను నాది ఒక స్టోర్ ఉండాలి, అది 10 మందికి ఉపయోగాలని నేను మన మదర్ లాంగ్వేజ్ లో తెలుగులో మొట్టమొదటిసారి తెలుగు ప్రాక్టికల్ ఫోటోగ్రఫీ బుక్, ఐరిస్ ప్రాక్టికల్ ఫోటోగ్రఫీ బుక్ ఎంత రిచ్ గా ఉందంటే నిజంగా నాకు ఇది చూసిన వెంటనే దగ్గరుండి కలర్ బ్యాలెన్స్ చేసుకుని ప్రింట్ చేసిన, దట్టు తెలుగులో చాలా. అసలు ఇదంతా మీరే రాశారు? నేను రాశాను అది. ఓకే, నిజంగా ఇప్పుడు రాస్తే గ్రేట్ లేదు మేడం. ఇప్పుడు ఏదంటే నెట్ లో చూసి రాసిరు అనుకుంటారు. నెట్టే లేనప్పుడు నా బ్రెయిన్ లో థాట్ ను లైటింగ్ ప్యాటర్న్ అది ఆ బుక్ ఏంటంటే మేడం సూర్యుడు ఉన్నంత వరకు దానికి అప్డేట్ ఉండదు. ఓకే, ఎప్పటికి అప్డేట్. అసలు దీనిలో కూడా మీరు చేసిన బిగ్ సెలబ్రిటీస్ ఫోటో షూట్స్ గానీ ఇమేజ్ ని పేజ్ చేసేసి దానికి సంబంధించిన లైటింగ్ ప్యాటర్న్ రాసిన. ఓకే, ఇప్పుడు ఆ ఫోటో ఉంది చూడండి మేడం, ఒక పక్క ఆ ఫోటోకు ఒక లైటింగ్ ఎక్కువ ఉంది, తక్కువ ఉంది. ఇప్పుడు ఆ లైటింగ్ ప్యాటర్న్ ఎక్స్పోజర్ వేరు, ఈ లైటింగ్ ప్యాటర్న్ ఎక్స్పోజర్ వేరు. అది పెట్టుకున్న రాంగ్ అయితే ఇది పెట్టుకుంటారంటే ఇది ఎఫ్ నంబర్ బ్యాలెన్సింగ్ ఎలా చేయాలన్నా దాని కింద మీరు మ్యాటర్ చదివితే అర్థం చూడండి. నిజంగా ఈ బుక్ చదివితే కొంతవరకు ఫోటోగ్రఫీ నేర్చుకోవచ్చు. జస్ట్ బేసిక్స్, ఫుల్ గా రావాలంటే ఒక గురువు కంపల్సరీ మేడం. ఒక విద్య రావాలంటే గురువు అన్న బుక్ అన్న లేనిది హైలీ ఇంపార్టెంట్. ఎస్, చాలా బాగుందండి. అండ్ మరి మీ క్లాసెస్ ఏంటి, టైమింగ్స్ ఎలా ఉంటాయి? క్లాసెస్ మేడం ఏంటంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఏదో 40-50 నెంబర్స్ పెట్టేసి ఏదో తక్కువ అమౌంట్ పెట్టేసి అలా కాకుండా ఒక 10 నెంబర్స్ లోపల పీపుల్ తీసుకుంటున్నాను. 12 to మీకు 3 వరకు ఒక కంటెంట్ తయారు చేసిన ఎక్స్పీరియన్స్. అంటే నేను ఓన్గా నా మైండ్ నుంచి వెళ్ళి నేను ఒక పాఠ్య పుస్తకం లాగా మీకు లెసన్ తయారు చేసేసి బేసిక్ టు అడ్వాన్స్ వరకు ఏం రాకుండా పర్లేదు, కొంచెం ఇంగ్లీష్ రాయటం చదువుకోతే సరిపోతుంది. అంటే కంటెంట్ అంతా ఇంగ్లీష్ ఉంటుంది మేడం, ఎక్స్ప్లెయిన్ అంతా తెలుగు చెప్తా. ఓకే, కాబట్టి చేసేసి ఇంట్రెస్ట్ ఉండి జాబ్ లేక బీటెక్ ఉన్నారు, సాఫ్ట్వేర్ చేస్తూ నేర్చుకుంటున్నారు, ఏమన్నా ఉన్నట్టుంటే ఇప్పుడు ఈ టెక్నికల్ ఫోటోగ్రఫీ టెక్నికల్ అనేది ఏంటంటే ఒక హాబీగా ఉంటుంది, ఫ్యాషన్ ఉంటుంది, కమర్షియల్గా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంటే కంపల్సరీ నేను ఇది ఒక ఎలా అప్రోచ్ అవ్వాలండి, ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే మీకు ఐరిస్ సత్యం ఫోటోగ్రఫీని గూగుల్లో మీకు టచ్ చేసేస్తే నా నంబర్ అని ఉంటుంది. డైరెక్ట్ ఫోన్ చేస్తే నేను వాళ్ళకి కావాల్సిన సమాధానం ఏం కావాలి, ఏంటి దీని ఫ్యూచర్ ఉందా లేదా, నేను పక్క వాళ్ళకి అంతా రిజల్ట్ చెప్తాను. ఎవరైనా రిజల్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఇంపార్టెంట్ ఏంటంటే పెద్ద స్టూడియో ఉంటుంది మేడం, ఒక 3-4 lakh ఎక్విప్మెంట్ ఉంటుంది. మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని ప్రాక్టికల్ చేయాలంటే వేరే స్టూడియో బుక్ చేసుకొని మనీ పెట్టుకొని మళ్ళీ ఎక్స్ట్రా మనీ పెట్టుకోవాల్సిన లేదు. మా స్టూడియో కూడా నేను వాళ్ళకు ఫ్రీగా ప్రాక్టికల్ చేసుకోవచ్చు. సో ఈ ఫోటోగ్రఫీ అనేది చాలా అనంతం నిజంగా. ఇది ఎంత మాట్లాడుకున్నా తనివి తీరదు. ఇంట్రెస్ట్ అనేది మనకు కూడా అలాగే వస్తూ ఉంటుంది. మరి ఈ ఇంటర్వ్యూలో అయితే మీకు నచ్చిన అంశాలని డిస్కస్ చేసుకున్నామని అనుకుంటున్నాము, అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందని కూడా అనుకుంటున్నాము. సో 10th క్లాస్ అనివార్య కారణాలతో ఆగిపోయిన వ్యక్తి ఈరోజు ఫోటోగ్రఫీనే శాసిస్తూ మిగతా వాళ్ళందరికీ ఒక గైడర్గా ఉంటున్నారు అంటే ఒక మాటలో చెప్పాలంటే అది అంత ఈజీ అయ్యే పని కాదు. ఎంతో శ్రమ అనేది, డెడికేషన్ అనేది ఆ వ్యక్తి వెనకాల ఉంది. మరి నెక్స్ట్ మళ్ళీ మరొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు సార్కి థ్యాంక్స్ చెప్దాము. మా స్టూడియోకి వచ్చి ఇంత వాల్యుబుల్ టైం స్పెండ్ చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వాల్యుబుల్ అంశాలని కూడా మాకు చెప్పారు. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.